వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. 1971 విముక్తి యుద్ధం తర్వాత బంగ్లాదేశ్లో అభివృద్ధి చెందుతున్న రాజకీయ పరిస్థితి భారతదేశానికి అతిపెద్ద వ్యూహాత్మక సవాల్ని విసురుతోందని శశి థరూర్ నేతృత్వంలోని విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హెచ్చరించింది. పరిస్థితి గందరగోళం, అరాచకంలోకి దిగకపోయినా భారతదేశం దానిని నిర్వహించడంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. చూసాం, బంగ్లాదేశులో హిందూ అయితే చాలు నిలువున తగలబెట్టేస్తున్నారు, భారత కార్యాలయం మీద దాడి చేస్తున్నారు. ఇది నిజంగా కూడా ఈరోజు భారత్ చాలా గట్టి నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉన్న సమయం. 1971లో సవాలు అస్తిత్వ, మానవతావాద, కొత్త దేశం ఆవిర్భావం అయినప్పటికీ తరువాతది తీవ్రమైన తరాల అంతరం, రాజకీయ క్రమంలో మార్పు, భారతదేశం నుండి దూరమయ్యే సంభావ్య వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ అని కమిటీ పేర్కొంది. ఈ సమయంలో భారతదేశం పునఃక్రమానిక చేయడంలో విఫలమైతే ఢాకాలో వ్యూహాత్మక స్థలాన్ని యుద్ధానికి కాకుండా అసంబద్ధతకు కోల్పోయే ప్రమాదం ఉందని కూడా కమిటీ పేర్కొంది. కమిటీ నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ప్రభుత్వేతర నిపుణులు, ప్రభుత్వ అధికారుల నుండి సాక్ష్యాలను సేకరించింది. భారతదేశానికి సవాలు ఇకపై అస్తిత్వమైనది కాదని, లోతైనది, దీర్ఘకాలమైనది అని పేర్కొంది. ఈ అశాంతి, అభివృద్ధికి ఇస్లామిక్ రాడికల్స్ పెరుగుదల, తీవ్రమవుతున్న చైనా పాకిస్తాన్ ప్రభావం, షేక్ హసీనా అవామీ లీగ్ ఆధిపత్య పతనం కలయిక కారణమని కమిటీ ప్రభుత్వానికి అనేక సిఫారసులను అందజేసింది. పాకిస్తాన్తో బంగ్లాదేశ్ సంబంధాలను తిరిగి క్రమక్కణం చేయడం, చైనా విస్తరిస్తున్న అడుగుజాడల గురించి, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, ఓడరేవు అభివృద్ధి, రక్షణ సంబంధిత సహకారం పరంగా కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంలో మెంగ్లా ఫోర్ట్, లాల్మోనిహ్నట్ ఎయిర్ బేస్ విస్తరణ, పెకువాలోని జలాంతర్గామి స్థావరం వంటి ప్రాజెక్టులను బంగ్లాదేశ్ కేవలం 2 మాత్రమే కలిగి ఉన్నప్పుడు 8 జలాంతర్గాములను ఉంచగల సామర్థ్యం కలిగి ఉంది. బంగ్లాదేశ్లో చైనా, పాకిస్తాన్ విస్తరిస్తున్న అడుగుజాడలను భారతదేశానికి కీలకమైన వ్యూహాత్మక ఆందోళనగా ప్యానెల్ గుర్తించింది. మారుతున్న ప్రాంతీయ అమరికలు ఢాకాలో భారతదేశ సాంప్రదాయ ప్రభావాన్ని తగ్గిస్తాయని, దాని పొరుగు భద్రతా గణనను క్లిష్టతరం చేస్తాయని పేర్కొంది. బంగ్లాదేశ్లోని జమాత్ ఈ ఇస్లామీతో సహా అన్ని వర్గాలతో చైనా కూడా సంబంధాలు నెరుపుతోందని ప్యానెల్ తెలిపింది. ఇస్లామిక్ గ్రూప్ చైనాను కూడా సందర్శించింది. ఇస్లామిస్టులపై పెరుగుతున్న నియంత్రణ గురించి హైలైట్ చేస్తూ, గతంలో నిషేధించిన జమాత్ ఈ ఇస్లామీ ఎన్నికలలో తిరిగి పాల్గొంటుందని, ఇది రాబోయే ఎన్నికల్లో పాల్గొనడానికి వీలు కల్పిస్తుందని ప్యానెల్ పేర్కొంది. హైదీ మృతితో భారత్ వ్యతిరేక ఆందోళనలు, మరోవంక బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హైదీ మరణించడంతో గురువారం అర్ధరాత్రి చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పత్రికా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. చెత్తోగ్రామ్లోని భారత్ అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం వద్ద ఆందోళనలు చేపట్టారు. గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో చెత్తోగ్రామ్లోని కుల్షీ ప్రాంతంలో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట నిరసనకారులు గుమ్మికూడారు. హదీ హత్యను ఖండిస్తూ అవామీ లీగ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరసనకారులను కార్యాలయ ప్రాంగణం నుంచి వెనక్కి నెట్టేశారు. పోలీసు బలగాలను అక్కడే మోహరించినట్లు స్థానిక మీడియా తెలిపింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ పార్టీ సైతం హదీ మృతికి సంతాపం ప్రకటించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసే వరకు నిరసనలు కొనసాగుతాయని, అవసరమైతే దేశాన్ని స్తంభింపచేస్తామని ఇంక్విలాబ్ మంచ్ హెచ్చరించింది. హదీ మరణం తర్వాత హింస, విధ్వంసం, భద్రతా సంక్షోభం మరింత తీవ్రమయ్యాయి. జాతీయ ఛత్రశక్తి అనే విద్యార్థి సంఘం ఢాకా విశ్వవిద్యాలయం క్యాంపస్లో సంతాపయాత్ర నిర్వహించి దాడి చేసిన వారిని పట్టుకోవడంలో విఫలమయ్యాడని ఆరోపిస్తూ హోం సలహాదారు జహంగీర్ అలాం చౌదరి దిష్టిబొమ్మను దహనం చేసింది. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఆపరేషన్ డెవిల్ హంట్ 2 కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కఠినమైన భద్రతా చర్యలు విధించింది. ఏదేమైనా బంగ్లాదేశ్ విషయంలో భారత్ గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న సందాగా మారిపోయిద్దని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్స్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అని అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.